నాకు పంపించలే కానీ ఇంకెక్కడ కంపెనీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంపించమాకండి. మీ డ్రీమ్ జాబ్లకి ఎట్లాంటి జాబ్లు ఏమైనా ఉంటే వాళ్ళకి పంపించమాకండి. ఎట్లా అండి, దే విల్ జస్ట్ బ్లాక్ యూ. ఎవడాడు ఏంట్రా काटेगा मुझे, नहीं काटता है, काटने मुझे देख. And she is Sonia Didi. Blue moon అంటారు చూడు, వన్స్ ఇన్ బ్లూ మూన్, ఇవాళ బ్లూ మూన్. పని అవ్వలేదు హార్లీ డేవిడ్సన్లో, బట్ ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. గుడ్ మార్నింగ్. మనం వీడియో ఎడిటర్ కావాలని చెప్పి పోస్ట్ పెట్టాం కదా, అక్షరాల 51 అప్లికేషన్లు వచ్చినాయి. సో గోయింగ్ త్రూ అప్లికేషన్స్ అనమాట. నేను క్లియర్గా మెన్షన్ చేశాను క్యాప్ కట్ ఎడిటర్లు వద్దు, విఎన్ ఎడిటర్లు వద్దు అని. స్కిల్స్ ఏంటరా అంటే క్యాప్ కట్, విఎన్ ఎడిటర్ పెట్టారు భయ్యా. ఇంకేం చేస్తాం, ఇంకేం చెప్తాం అలాగే. దాన్ని ఏమంటారు, అయినో అది తప్పని నాకు తెలుసు, బట్ యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అదర్ పర్సన్. ఓకే, ఏదో బ్లైండ్గా ఏదో పెట్టేసి పంపేసి, డోంట్ డూ దట్, నెవర్. గుడ్ ఆఫ్టర్నూన్. టైము 2:40 అయింది. నిన్న నైట్ చేసిన జిమ్లో స్టంట్లకి అసలు వెనకాల పార్ట్ అంతా కంప్లీట్ ఇక్కడి నుంచి కింద మొత్తం నొప్పిలు. అసలు చాలా వర్స్ట్ ఫీలింగ్ అనమాట. షోల్డర్ చేశాను నిన్న డే మొత్తం. మన డైమండ్స్, అదే వీడియో ఎడిటర్స్ని షార్ట్ లిస్ట్ చేయడం సరిపోయింది. అసలు ఏంది పోయి అప్లికేషన్ అయ్యి ఏంద్రా, ఏంది వాట్. పోర్ట్ఫోలియో అడిగితే లింక్ లేదు, పోర్ట్ఫోలియో అడిగితే ఇప్పుడు చేయలేదు. నాకు పంపించలే కానీ ఇంకెక్కడ కంపెనీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంపించమాకండి. మీ డ్రీమ్ జాబ్లకి ఎట్లాంటి జాబ్లు ఏమైనా ఉంటే వాళ్ళకి పంపించమాకండి. ఎట్లా అండి, దే విల్ జస్ట్ బ్లాక్ యూ. పోర్ట్ఫోలియో అడిగితే ఇన్స్టాగ్రామ్ ఐడి పంపించడం అయ్యా, నాకు అర్థం కాదు. వై నిజంగా తెలిసి పంపిస్తారా? నేను వీడి గురించి తర్వాత మాట్లాడతాను క్లియర్గా. కానీ డోంట్ డూ దిస్ బ్రో, డోంట్ డూ దిస్. అవతల టైం వేస్ట్ చేయమండి. ఇప్పుడు మీరు అంత టైం తీసుకొని అది ఓపెన్ చేసి ఫామ్ అంతా ఫిల్ చేసి అన్ని బుల్షిట్ ఆన్సర్లు ఇచ్చుకుంటా, డోంట్ డూ ఇట్. అది మీ మీద రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. వన్స్ రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిందంటే దెన్ దెర్ ఈస్ నో యూస్. మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఏమున్నా ఆ ఇంప్రెషన్ పోయిందంటే దెన్ నో వన్ విల్ బి ఇంట్రెస్టెడ్. ఓకే, బట్ దట్స్ ఓకే. అండ్ చెప్పడం మర్చిపోయా, మనం ఇవాళ సాయంత్రం బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ అయిపోయింది. నీకు ఏం మాట్లాడుతుంది సౌండ్ వస్తుంది, తిన్నాక మాట్లాడతాను. బై. And honestly, it was one for the books. ఎంత హౌలాగాని కాకపోతే నేను ఎప్పటి నుంచో ఈ ట్రైపాడ్ మనం కొని లైక్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 3 months 4 months అయింది, 5 months పైన అయిపోయింది ఇది కొని. కానీ ఇవాళ పేకల మీదకి వచ్చేపాటికి దీన్ని మాన్యువల్ ఓపెన్ చేసి ఎట్లా వాడాలి, దీనికి ఆప్షన్ ఏమైనా చూసాను. ఇవాళ దాకా దీన్ని నార్మల్ ట్రైపాడ్ లాగే వాడుతున్నాను అనమాట. యాక్చువల్లీ నాకు తెలుసు ఈ ట్రైపాడ్ కొందే ఈ పర్పస్, దీనికోసం అనమాట. ఈ వర్టికల్ హారిజాంటల్ రాడ్ కోసం, అంటే మన కెమెరాని వర్టికల్ పెట్టి షూట్ చేయొచ్చు అనమాట. దానికోసం అన్న ఇప్పుడు దాకా ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయను. సో అట్లా ఉంటుంది అనమాట మనతో. బట్ హ్యాపీ శంకుస్థాపన జరిగింది ఈ ట్రైపాడ్కి. అంటే కొత్త ఎట్లా ఉపయోగించాలి ఇంకా ఫుల్ మాన్యువల్ అవ్వలేదు, ఇంకా నడుస్తున్నారు వీడియో అక్కడ. బట్ అట్లీస్ట్ ఇవాళ వీడియో షూట్ అయితే మనం చేసుకుని ఎవరు హెల్ప్ లేకుండా వర్టికల్గా కెమెరాని పెట్టి షూట్ చేసుకున్నాం. ఐమ్ హ్యాపీ. 9:20 అయింది. ఇవాళ నైట్ చెప్పే కదా, నైట్ విజయవాడ వెళ్తున్నాం మనం. టైం 10:20 అయింది. ఆఫ్టర్ మెనీ డేస్ మన కిట్ లెన్స్ వాడుతున్నాం, 28-60mm లెన్స్. ఇక రోజు నేను షూట్ చేసే లెన్స్ ఇది సామ్యంగ్ 24-70. మీరు చూసే మోస్ట్ ఆఫ్ ద ఫుటేజ్ ఫ్రమ్ లాస్ట్ 4-5 months. బట్ ఇది కిట్ లెన్స్ అనమాట, కొంచెం వైడ్గా, కొంచెం బుడ్డిగా, క్యూట్గా ఉంటుంది. సో దీన్ని ఇవాళ వాడటానికి కారణం ఉందన్నమాట. వర్టికల్ వీడియో షూట్ చేయాల్సి ఉండే ఇన్స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ కోసం. సో నాకు ట్రైపాడ్ని ఇలా పక్కకు పెట్టి షూట్ చేయాలి. ఈ కొంచెం భారీగా ఉంటుంది అన్నమాట లెన్స్, అందుకే కొంచెం ఇబ్బంది హ్యాండిల్ చేయలేకపోతుంటే దాన్ని ఇంకా ఐ థాట్ ఐ యూజ్ దిస్ లెన్స్. బట్ ఇట్స్ ప్రిటీ గుడ్ బ్రో. నేను యాక్చువల్లీ మనం అమ్మేద్దాం అనుకున్నాను ఆల్మోస్ట్ దీన్ని కూడా, కానీ అమ్మలేదు. ఉపయోగపడింది. సో ఇప్పుడు మనం సర్దుకోవాలి. చార్జర్. బాయ్ బాయ్ రూమ్.
ఇటు చూడరా రే, అటు చూడు. హాయ్ చెప్పు. వాచ్ని బలగొట్టావు నువ్వు. వాచ్ ఎందుకు ఇసిరేసావు? విజ్జి వాచ్ ఎందుకు ఇసిరేసావు కింద? ఎందుకు ఇసిరేసావురా చెప్పురా. ఎవడాడు 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 ఎవడాడు? గూట్లేగా నువ్వేరా, గూట్లేగా నువ్వేరా. ఈ జుట్టు పీకేసావు నాది, నా జుట్టు నీ జుట్టు పీకనా నేను? నా జుట్టు పీకేసావుగా, ఎందుకు పీకావు? కిసిపెట్టు కిసిపెట్టు కిసిపెట్టు. మరి జుట్టు ఎందుకు పీక? మరి జుట్టు ఎందుకు పీకావు? కిసిపెట్టు. హగ్గి హగ్గి పోనీ హగ్గి చెప్పు. అరే 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 ఏంట్రా నా కొడ నీ అయ్యరే. అరే తప్పు ఎవరికి తప్పు? నువ్వు అనొచ్చా? నువ్వు అంటావా? అబ్బు ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తప్పు. అరే మొక్కుకోదా? బెజవాడ పెన్ సర్కిల్ అంటే ఒకప్పుడు ఇక్కడ పెద్ద సర్కిల్ ఉండేది, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. నౌ వీఆర్ హెడింగ్ టు సింధీ ఫ్యామిలీ లంచ్. हम इसको गिरा लेते हैं। हाँ गिरा गिरा। मैं नहीं करती हूँ। हो गया, आउट हो गया, आउट हो गया, आउट हो गया। काटेगा वो। नहीं करता है। काटेगा मुझे। नहीं करता है। ओ काट दिया, काट लिया मुझे देख। नहीं काटेगा। काटेगा काटेगा काटेगा, रोज ही काटेगा मुझे, रोज ही काटेगा। नहीं काटेगा। नहीं काटेगा, नहीं काटेगा काटेगा। नहीं रुक जाओ, रुक जाओ। ऐसे ही कर लो। काटेगा, बाप रे। तो दूर जाओ। काटेगा काट। जल्दी जाओ, खत्म मत। You can do it, Siddharth. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ మీటప్స్లో పర్సనల్గా కలిసినప్పుడు, ఆన్లైన్ మీటప్స్లో, లైవ్ స్ట్రీమ్స్లో నన్ను కామన్గా అడిగే క్వశ్చన్స్ అండ్ స్టేట్మెంట్, జాస్తి బ్రో మీకు ఫ్రెండ్స్ ఎలా అవుతారు, మీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, ఎలా అందరూ స్వీట్గా ఇంత కైండ్గా ఉంటారని. అది చాలా సింపుల్. యూ డూ గుడ్ and be good to others. All beautiful people in this world, in your world, will be with you. Just genuine ga ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా be interested in other people, be kind అంతే. డజంట్ మ్యాటర్ వాళ్ళు చిన్న పిల్లల, పెద్ద పిల్లల, అంకుల్, ఆంటీ, తాతయ్య, ముత్తాత, డజంట్ మ్యాటర్. దీపు లేట్ ఎందుకు అయిందండి? ఇది లేట్ త్వరగా వచ్చాను నేను, బిఫోర్ టైం. डर लग रहा है? हाँ। क्यों डर लग रहा है? नकली तो तभी भी डर है। अच्छा वो डरपोक है। खतरनाक बोला टॉक। ऐसे तू पैरता, तू प्लस तू, फिर एक तू वैसे हमने डांसिंग कर रहा था हमने. జస్ట్ బీ గుడ్. జస్ట్ ఈ స్కిల్ని, క్వాలిటీని ప్రాక్టీస్ చేయండి. ఈవెన్చువల్లీ యువర్ లైఫ్ విల్ చేంజ్. మీ లైఫ్లో కూడా చాలా మంది కొత్త వాళ్ళు వస్తారు. దే విల్ టీచ్ యూ మెనీ థింగ్స్, గివ్ యూ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ గుడ్ ఫుడ్. అండ్ టుడేస్ గుడ్ మూడ్ అండ్ గుడ్ ఫుడ్ స్పాన్సర్డ్ బై సోనియా దీది అండ్ హర్ ఫ్యామిలీ. అంటే మనకు కూడా ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. సో ప్రాపర్గా వ్లాగ్ చేయలేదు, కొంచెం భయంగా ఉండే లోపల. సో నెక్స్ట్ టైం వెన్ వి మీట్ హర్ మీకు ప్రాపర్గా ఇంట్రో కర్తే. ఓకే, మేరా మీమ్ పార్ట్నరే. ఈయన పంపించే మీమ్స్ చూస్తే మీరు నా ఫీల్డ్లో చచ్చిపోతారు. హోమ్ మేడ్ స్వీట్స్ ఒకటి. అండ్ షీ ఈజ్ సోనియా దీది. అలా చెప్పక, అలా చెప్పు. Introduction. What do you do? Introduction from where should I start? What do you do? Like I am a yoga teacher, a mom for these two beautiful girls. Akka, thanks for lunch. My pleasure always, Jasti. Very nice. చాలా బాగుంది. దీపు హాయ్ చెప్పు. ఈజ్ దీపు అగైన్. ఎప్పుడో చూసారు, పెళ్ళప్పుడు చూసారు నేను జనాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తారు త్వరలో, చాలా ఎక్కువ చూస్తారు. రావాలమ్మా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వస్తున్నారు.
స్పాన్సర్షిప్ కోసం మనం అయితే తిప్పాలన్నమాట. స్పాన్సర్షిప్ కోసం మనం హంట్లో ఉన్నాం. బ్యాడ్మింటన్ తీసుకొచ్చాడు భయ్య. ర్యాకెట్ లేవు, ఇక్కడ షూ రెంట్కి లేదు, కానీ నువ్వు కోట్ బుక్ చేసుకున్నావు. కలిపెట్టి పోయినాడు పెద్ద మనిషి. పేరు పాడు చేయమని నీవే, నువ్వే రెస్పాన్సిబుల్. నిద్ర బొక్క, పొద్దునే లేచి వచ్చి ఆడదామని బ్యాడ్మింటన్. దీపు గేమ్ ఎవరికి వెళ్తారు? దీపు ఇవాళ బ్లూ మూన్ అంటారు చూడు, వన్స్ ఇన్ బ్లూ మూన్, ఇవాళ బ్లూ మూన్. हमारा टीम जीत गया है. बैड गेम. It's okay. Good game. Finally game ఆడాం and we won the series. 3 out of 2 గెలిచాం మనం. మ్యాచ్ గెలిచారు. కంగ్రాట్స్. రెండు అదే గేమ్ అయితే ఇప్పుడు టై అయింది. గేమ్ ఆడింది, గేమ్ సిరీస్ 2-2 అయింది. లేకపోతే ఈ సిరీస్ మేము గెలిచాం. నిన్న టై అయ్యారు. వచ్చి తన్నాస్తాను నన్ను. పని అవ్వలేదు హార్లీ డేవిడ్సన్లో, బట్ ఇట్స్ ఫైన్. అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అండ్ మనకి కాంటాక్ట్ కూడా వచ్చింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది కాకపోతే ఇంకోటి, బట్ విల్ ట్రై. ఇంకా మన ట్రిప్కి కొంచెం టైం ఉంది కదా. సో లెట్స్ కీప్ ట్రైయింగ్. ఏదో దొరుకుతలేడు, సంథింగ్ ఏదో దొరుకుతుంది. ఇప్పుడు మనం హీరో షోరూమ్కి వెళ్తున్నాం, అక్కడ మళ్ళీ ట్రై చేస్తాం. అక్కడ కాకపోతే ఇంకో షోరూమ్కి వెళ్తాం. టైం 2:30 అయింది. హీరో మోటో కాప్లో ఉన్నాం, అంటే స్పాన్సర్షిప్ మీటింగ్ కోసం ఇక్కడ కూడా వచ్చాం అనమాట. సో కాకపోతే సేల్స్ టీమ్ మీటింగ్కి వెళ్ళారు. మనం ఫుడ్ లేకుండా ఏం లేకుండా ఎప్పటికప్పుడు కాస్తున్నాం. బట్ ఇట్స్ ఫన్, ఇట్స్ గుడ్. హస్ల్ ఇస్ గుడ్, హస్లింగ్ ఇస్ గుడ్. చాలా నేర్పిస్తుంది పేషెన్స్, మన వర్త్ ఏంటి, మనమేంటి అనే రియాలిటీ చెక్స్ దొరుకుతాయి అనమాట. వెన్ యూ వెయిట్ ఫర్ పీపుల్, వెన్ యూ టాక్ టు పీపుల్, వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. సో అది మ్యాటర్. సో 2:03కి అట్లా ఖాళీ అవుతుందంట వాళ్ళకి. సో అప్పుడు మనం వాళ్ళతో వెళ్ళి మీటింగ్ తీసుకుందాం. సో మనం హార్లీ డేవిడ్సన్ అప్రోచ్ అయిన తర్వాత మనకి మంచి పని జరిగింది ఏంటంటే, సో దే గేవ్ us లీడ్ ఫర్ కవాసాకి. సో కవాసాకి మనకి లీడ్ దొరికింది. సో మనం హైదరాబాద్ వెళ్ళంగానే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడడం. ఓకే, దట్స్ వన్ గుడ్ థింగ్ హ్యాపెన్. కానీ ఆ యాంటిసిపేషన్ భలే ఉంటుంది కదా. ఎప్పుడైనా స్పాన్సర్షిప్ మీటింగ్కో లేకపోతే మనం సంథింగ్ ఏదైనా ఎవరికన్నా అమ్మటానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు వాళ్ళు కొంటే ఏంటి, వాళ్ళు ఒప్పుకుంటే ఏంటి. ఐ వాజ్ లైక్ లిటరలీ ఇమాజినింగ్ విత్ హార్లీ డేవిడ్సన్. గంట సేపు వెయిట్ చేశాను మీటింగ్ కోసం. సో ఆ గంట సేపు నేను బయట కూర్చొని ఇమాజిన్ చేసుకుంటాను అనమాట. ఈ హార్లీ డేవిడ్సన్తో మన ట్రిప్ కొడితే ఎట్లుంటుంది, ఎలా బ్రాండింగ్ చేయొచ్చు, ఎలా వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు, ఎలా మనం అవుట్ స్టాండ్ చేయొచ్చు, సో ఎలా మనకి ఇది ఉపయోగపడుతుంది, ఎలా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఐ వాజ్ ఇమాజినింగ్ మై సెల్ఫ్. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. రియలీ బ్యూటిఫుల్, సీరియస్లీ. ఇట్స్ ఓకే, ఫైన్, వర్క్ అవ్వలేదు, సంథింగ్ విల్ డూ, విల్ నాట్ గివ్ అప్. అదే నేను మళ్ళీ కొత్త అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. ఓకే, బై. రెండు ప్లేట్స్ తిన్నాం అనుకో, డిన్నర్ అయిపోతున్నాం, మరి డిన్నర్ చేస్తాం. అయిపోతుంది మోస్ట్లీ.